ఫ్రెండ్స్, ఇదైతే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనమాట. కానిస్టేబుల్ డ్రైవర్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీ పోలీసులో వర్క్ చేయడం కోసం ఎగ్జామినేషన్ 2025 సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 24 సెప్టెంబర్ 2025. ఇంకా 15 అక్టోబర్ అనేది లాస్ట్ డేట్ అనమాట. ఫీజుకి వచ్చేసరికి 16 అక్టోబర్ వరకు టైం అయితే ఉన్నది. ఇంకా అప్లికేషన్ ఫర్ విండో కరెక్షన్ అండ్ అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే 23 అక్టోబర్ నుంచి 25 అక్టోబర్ వరకు మీరు దాన్ని మోడిఫై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా మనకి వేకెన్సీస్కి సంబంధించి ఓపెన్ మార్కెట్లో 654 వరకు ఉన్నాయి అంటే 654 దాకా ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఒక 83 కేటాయించారు. టోటల్గా 737 అయితే ఉన్నాయి. ఇవన్నీ గ్రూప్ సి కిందకి వస్తాయి. పర్మనెంట్ లెవెల్ 3 అనమాట. 69,000 రూపీస్ శాలరీ పర్టికులర్స్ మీకు అప్లికబుల్ అయితే అవుతాయి. ప్లస్ ఏజ్కి సంబంధించి 21 to 30 years అనమాట. 1 జూలైకి చెక్ చేసుకోవాలి. ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే అవుతాయి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మీరు ఇంటర్మీడియట్ అనేది తప్పనిసరిగా పాస్ అయితే ఉండాలి. ఇంటర్మీడియట్తో పాటు మీరు హెవీ వెహికల్ డ్రైవింగ్ వచ్చి ఉండాలన్నమాట. దాంతోపాటు మనకి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలన్నమాట. అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ssc.gov.in అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మనకి లాగిన్ రిజిస్టర్ అనే బటన్ ఉంటుంది. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు గతంలో కనుక రిజిస్టర్ అయి ఉంటే మీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయ్యి ఈజీగా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవచ్చు. అయితే ఈసారి మనకి ఒక ప్రాసెస్ అయితే చేంజ్ చేయడం జరిగిందనమాట. సో ఆల్రెడీ రిజిస్టర్డ్ వాళ్ళైతే కనుక ఈ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఆ యొక్క ఓటీపీ వెరిఫై చేస్తే సరిపోతుంది. లేని వాళ్ళైతే ఈ విధంగా అయితే మీరు మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ మనకి లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ నౌ అని ఉంటుంది. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. చేసినప్పుడు ఇలాగైతే వస్తుంది. కంటిన్యూ అనాలన్నమాట. కంటిన్యూ అని 4 steps అయితే వస్తాయి మనకి ఇక్కడ. సో ఇనిషియల్గా అయితే మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టేసి ఆధార్ కార్డు 2 times ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అంటే మీకు ఓటీపీ వెరిఫై చేసేస్తే అయిపోతుంది అనమాట. సో గతంలో కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి టిక్ ఆన్ చేసేసి ఇది మీరు చేసేసుకుంటే సరిపోతుంది. ఒకేసారి ప్రాసెస్ అనమాట. అలా చేసుకునడం వల్ల ఉపయోగం ఏంటంటే మీకు ఎగ్జామినేషన్కి ప్రాసెస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఈజీగా అయితే ఉంటుంది అనమాట. వెరిఫికేషన్ అనేది మీకు ఆధార్తో కాకుండా నో అని పెట్టేసి మీరు కనుక చేసుకుంటే ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చారనమాట. ఇవన్నీ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట ఎగ్జామినేషన్ సెంటర్లో. కాబట్టి మీరు 2 hours ముందైతే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ డాక్యుమెంట్స్ ఏం అప్లోడ్ చేయాలంటే మీరు ఆధార్ తీసుకోకపోతే నో పెడితే కనుక ఇక్కడ డాక్యుమెంట్స్ అని ఇచ్చారు. ప్లీజ్ అప్లోడ్ నేమ్ ప్రూఫ్ కోసం ఒక అప్లోడ్ చేయాలన్నమాట. ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, గవర్నమెంట్ కార్డు కానీ ఏదైనా సరే. ఇంకా కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం కూడా ఏదో ఒకటి మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఇచ్చారనమాట. బర్త్ సర్టిఫికేట్ కానీ, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అంటే టీసీ అనమాట. అలాగే ఏదన్నా మనకి గెజెట్ ఆఫీసర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కానీ, ఆధార్ కార్డు కానీ, డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే కరెక్ట్గా ఉన్నదో అది అప్లోడ్ చేయాలన్నమాట. అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం కూడా మనకి ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ అన్నింటిలో మనకి ఆధార్ అనేది కామన్గా ఉంది. కాబట్టి మనం ఆధార్తో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆధార్ లేకపోతే ఈ విధంగా వేరే ఏదైనా కూడా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ జెండర్ ప్రూఫ్ అనమాట. జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా లేకపోతే ట్రాన్స్జెండర్ అనేది ఇక్కడ ప్రూఫ్ అనమాట. మనకి ఆధార్ కార్డులో కానీ, ఓటర్ ఐడిలో కానీ, బర్త్ సర్టిఫికేట్లో కానీ, టీసీ అన్నిట్లో ఉంటుంది అనమాట. మేలా ఫీమేలా ఏంటనేది అది కూడా ఏదో ఒక ప్రూఫ్ అయితే మనం ఒరిజినల్ స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. మిగతా రిమైనింగ్ ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే మీరు ఈ యొక్క రిజిస్టర్ అయితే చేసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. క్యాండిడేట్స్ నేమ్ అనమాట. మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th class ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడైతే మనం ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి వెరిఫై క్యాండిడేట్స్ నేమ్ అంటే సెకండ్ పైన ఏదైతే ఇచ్చామో మనం సేమ్ నేమ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్, మీ యొక్క నేమ్ని మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారని అడుగుతున్నారనమాట. చేసుకొని ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక న్యూ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నో పెడితే మనకి కాలం అయితే అవసరమైతే లేదనమాట. సో ఇక్కడ జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైము మెయిల్ అయితే ఇస్తే కింద కూడా మెయిల్ ఇవ్వాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొదట ఇయర్ ఏదైతే ఉందో ఇక్కడ ఇయర్స్ అన్నీ
ఇవన్నీ వస్తున్నాయి. మొదటి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్, తర్వాత డే అనమాట. అలాగే మీ క్యాలెండర్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. సెకండ్ టైము ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అదైతే సెకండ్ టైము ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ కిందకి రావాలి. ఇక్కడ మెట్రికులేషన్ ఎడ్యుకేషన్ బోర్డు అనమాట. ఇక్కడ మనకి అన్ని బోర్డ్స్ అయితే వస్తాయి అనమాట. సపోజ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ కూడా వస్తుంది. లేని వాళ్ళు ఉంటే ఇక్కడ మన అదర్స్ అయితే ఉంటుంది అనమాట. జనరల్గా అన్నీ ఉంటాయి, లేకపోతే కనుక మీరు అదర్స్ అనేది తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైం ఇక్కడ రోల్ నెంబర్ అనేది మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోల్ నెంబర్లో మనకి స్లాష్ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్ మాత్రమే ఎంటర్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది, ఈ విధంగా అనమాట. లేదంటే ఇక్కడ మనకి అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది మనకి ఇక్కడ అలౌ అయితే చేయరనమాట. సపోజ్ మన హైఫన్ కానీ అండర్స్కోర్ అలాంటివి ఎంటర్ చేయడానికి వీల్లేదనమాట. ఓన్లీ స్లాష్ మాత్రం ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక రోల్ కోడ్ కనుక ఉంటే మీ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్లో రోల్ కోడ్ లేకపోతే రోల్ నెంబర్ అనేది కూడా ఉంటే అదైతే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ రోల్ కోడ్ ఈస్ గివెన్ ఇన్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ దెన్ ఎంటర్ రోల్ కోడ్ హైఫన్ రోల్ నెంబర్ అనమాట. ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే డైరెక్ట్గా మీరు రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. అదైతే కింద మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట, చేయాలి. అలాగే కిందకి రావాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు 10th క్లాస్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఈ విధంగా ఎంటర్ చేయాలి. అది గ్రాడ్యుయేషన్ అయితే సేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్స్ యొక్క మొబైల్ నెంబర్ అనమాట. మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. మీకు సెండ్ ఓటీపీ అంటారు, ఓటీపీ వస్తుంది, అదైతే మీరు ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలన్నమాట. దానికైతే ఓటీపీ వస్తుంది, మీరు వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి పైన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సెపరేట్ ఓటీపీస్ అయితే వచ్చాయన్నమాట. మనం వెరిఫై చేసాము, ఓటీపీ ఎంటర్ చేసాము, వ్యాలిడేటెడ్ అని వచ్చిందనమాట సక్సెస్ఫుల్గా. ఇక్కడ మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలౌట్ అయింది అనమాట, విజిబుల్ అవుతుంది, మనం నోట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారు. బేసిక్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్, రిజిస్ట్రేషన్ ఈజ్ పార్షియల్ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 14 days అనమాట. రిమైనింగ్ ఆ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days అంటే 14 రోజుల లోపు అయితే మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి. లేకపోతే ఆటోమేటిక్గా ఈ డీటెయిల్స్ అయితే డిలీట్ అయిపోతాయి అనమాట. సో రిమైనింగ్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days మనం అది కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ 1 time పాస్వర్డ్ ఈజ్ షేర్డ్ ఆన్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనమాట. యూజ్ ఇట్ సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అనమాట. మనం ఎంటర్ చేసినటువంటి ఆ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ ద్వారా మనం తర్వాత లాగిన్ అవ్వాలన్నమాట. టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ క్లిక్ కంటిన్యూ బటన్ అనమాట. దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది, పాస్వర్డ్ కూడా వచ్చింది అనమాట. ఇక్కడ ఎంటర్ చేయాలి, క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్లీజ్ సెట్ ఏ న్యూ పాస్వర్డ్ అని వచ్చిందనమాట. మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అయితే మీకు ఈమెయిల్ ఐడికి వచ్చి ఉంటుంది, ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 8 characters అయితే ఉండాలి. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. ఈ విధంగా మనం కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి ఇక్కడ. ఫ్రెండ్స్ అదైతే ఇక్కడ పాస్వర్డ్ అయితే మనం సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు అనమాట. ఒకటి ఇక్కడ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ వాట్ సిటీ వర్ యూ బోర్న్ ఇన్ అనమాట. మీరు ఎక్కడ బోర్న్ అయ్యారు అలాగే దాన్ని ఆన్సర్ చేసుకొని మనం ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పాస్వర్డ్ కనుక మనం ఫర్గాట్ అయితే అది మనం దాని ద్వారా అయితే మనం రెస్టోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ అనమాట. మీ సెకండ్ క్వశ్చన్ కూడా అడిగి ఇక్కడైతే మనం ఆన్సర్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. రీసెట్ అంటే ఈ కాలమ్స్ అన్ని క్లియర్ అవుతాయి, మళ్ళీ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మనకి లాగిన్ ఫామ్ అయితే వచ్చిందనమాట. ఇక రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ మీరు ఏదైతే జనరేట్ చేసుకున్నారు ఇప్పుడు ఆ యొక్క న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్
థర్డ్ కాలం అనమాట. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. కేటగిరీ మీకు కేటగిరీ ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీన్ని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. నేషనాలిటీ అయితే ఇక్కడ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఫ్రెండ్స్ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇలా ఏదో ఇచ్చారనమాట. అలాగే భూటాన్, నేపాల్, టిబెటన్ అలా మనం ఇదైతే సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మన సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, అంటే మోల్స్ అనమాట. మీకు 10th క్లాస్ దాని ప్రకారం ఎక్కడైతే మీకు మోల్స్ ఉన్నాయో అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎక్స్పెక్టెడ్ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవైతే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ అనమాట. ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీరు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. స్టేట్ కూడా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్లు అన్నీ వస్తున్నాయి. ఇక్కడ మనకి అన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట. సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇఫ్ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే పై అడ్రస్ కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్ట్రీట్, అలాగే ఒక సిటీ అన్నీ కూడా ఎంటర్ చేయాలన్నమాట. కంప్లీట్ స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన లాస్ట్ స్టెప్ అనమాట. ఇక డిక్లరేషన్ ఇవ్వాలి, టిక్ ఆన్ చేయాలి. మీరు డీటెయిల్స్ చూసుకోవాలంటే ఓటీ డీటెయిల్స్ ఏమైనా క్లిక్ చేసి వ్యూ చూసుకోవచ్చు, లేదంటే డిక్లేర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మీరు లాగిన్ అయితే డాష్ బోర్డ్ లైవ్ ఎగ్జామినేషన్స్కి వస్తే ఇక్కడ మనకి కానిస్టేబుల్, డ్రైవర్, మేల్ అండ్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2025 సంబంధించి ఇక్కడ అప్లై అనే బటన్ ఉంటుంది. దీని మీద క్లిక్ అయితే చేయాలి. చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఫీజు ఎలా పే చేసుకోవాలి, సిగ్నేచరు, అలాగే ఫోటో అప్లోడ్కి సంబంధించి ఇవన్నీ చదువుకున్న తర్వాత ఫిల్ ఫామ్ అనాలి. ఫ్రెండ్స్ మనకి ఫిల్ ఫామ్ అంటే ఇలాగ వచ్చిందనమాట. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్లో 1 నుంచి 18 అంటే 1 to 18 కాలమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాన్ ఎడిటబుల్ అనమాట. ఇక్కడైతే ఇవి ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. మీకు డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోతే టాప్లో రైట్ సైడ్ మన ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఎడిటింగ్ అని ఉంటుంది, అక్కడైతే చేసుకోవాలి. ఇక్కడైతే మనకి నాన్ ఎడిటబుల్ అనమాట. కాబట్టి కిందకి రావాలి, నెక్స్ట్ అనాలి. ప్లస్ మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఇంటర్తో అప్లై చేస్తూ ఉంటే ఓన్లీ ఇంటర్మీడియట్ అయితే మీ క్వాలిఫికేషన్ ఇంటర్ సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది. మీ డిప్లొమా కానీ డిగ్రీ కానీ ఏదైనా చేసి ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇంటర్మీడియట్ పెట్టుకోవచ్చు. ఈ వేకెన్సీస్కి సంబంధించి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ అయితే పాస్ అయ్యి ఉండాలి. జనరల్ ఇంటర్మీడియట్ అయితే కానీ ఇంటర్మీడియట్ తీసుకోవచ్చు. ఈక్వలెంట్ టు ఇంటర్ ఏదన్నా మీరు ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ కోర్స్ ఏదైనా చేస్తుంటే కనుక డిప్లొమాస్ కానీ ఏదన్నా సెకండ్ ఆప్షన్ తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఇంటర్మీడియట్ అయితే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. ప్లస్ ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి మెట్రికులేట్ అనమాట. అంటే 15 years సర్వీస్ ఉన్న ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న వాళ్ళకి సంబంధించినటువంటి ఆప్షన్ అనమాట ఇది. వాళ్ళు మాత్రం జనరల్ క్యాండిడేట్స్ అందరూ కూడాను ఫస్ట్, సెకండ్ ఆప్షన్స్ అయితే తీసుకోవాలి. ఇదైతే మనకి డైరెక్ట్ ఇంటర్మీడియట్, దాని ఈక్వలెంట్ ఏదైనా చేస్తుంటే సెకండ్ ఆప్షన్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఇది కనుక మీరు ఇంటర్మీడియట్ ఆల్రెడీ పాస్డ్ అయితే పాస్డ్ ఆప్షన్ తీసుకొని ఏ సంవత్సరం పాస్ చేయాలనేది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి, ఎప్పుడు పాస్ చేయాలనేది. లేదంటే అపీరింగ్ తీసుకుంటే మనం 2025 మాత్రమే వస్తుంది, ఈ సంవత్సరం ఆప్షన్ మాత్రమే వస్తుంది. ఈ సంవత్సరం ఎగ్జామ్ రాసి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ ఎవరున్నారు వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు. సో ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. బోర్డు అనమాట, అంటే మీరు ఏ స్టేట్లో ఇంటర్మీడియట్ చదువుకున్నారు, ఏ బోర్డులో చదువుకున్నారు అనేది మెన్షన్ చేయాలి. బోర్డు కనుక లేకపోతే ఇక్కడ మీరు అదర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ మీరు అదర్స్ అనేది తీసుకోవచ్చు. అదర్స్ అనే ఆప్షన్ ఉంది. జనరల్గా అన్నీ ఉంటాయి, ఇంటర్మీడియట్ బోర్డ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇంటర్మీడియట్ బోర్డ్ ఎడ్యుకేషన్, రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇంటర్మీడియట్కి సంబంధించి. ఇంకా సిజిపిఈ అయితే సిజిపిఈ అనమాట, డైరెక్ట్గా వేసుకోవచ్చు. లేదంటే పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది పైన పర్సంటేజ్ కూడాను వేసుకోవచ్చు అనమాట. ఇంకా చూసుకుంటే డి యూ పొసెస్ ఏ వ్యాలిడ్ హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్, తప్పనిసరిగా మీకు హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి, ఎస్ పెట్టాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ కూడా ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. ప్లస్ మనకి అది ఎవరు ఇష్యూ చేశారు అనేది అనమాట. మీరు ఎక్కడ తీసుకున్నారు, ఏ డిస్ట్రిక్ట్లో తీసుకున్నారు, అది ఆర్టీఓ ఉంటుంది కదా, దాని మీద ఇష్యూయింగ్ అథారిటీ ఎవరు ఇష్యూ చేశారనేది ఇష్యూడ్ బై. అలాగే ఇష్యూయింగ్ డేట్ అనమాట, అది ఎప్పుడు ఇష్యూ చేశారు, ఆ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు ఇష్యూ చేశారు, డేట్ మెన్షన్ చేయాలి, అది ఎవరు ఇష్యూ చేశారు అనేది కూడా మెన్షన్ అయితే చేసుకోవాలి. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు.
ఫ్రెండ్స్ ఇంకా మనకి 22nd కాలమ్ అనమాట. మీరు కనుక ఓబీసీ కేటగిరీ అయి ఉంటే కనుక ఒక సెంట్రల్ లిస్ట్లో అయితే మీ కేటగిరీ ఉండాలి, లేదంటే ఎన్సిటీ ఢిల్లీలో అయినా ఉండాలన్నమాట. ఉన్న వాళ్ళు మాత్రం ఎస్ అయితే పెట్టుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా చూసుకుంటే ఇక్కడ మీరు కనుక ఈ ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటే ఈ 2 ఎస్ పెట్టాలి, లేకపోతే ఈ 2 నో పెడితే సరిపోతుంది. ఇంకా కూడా మీ ఢిల్లీ పోలీసులు కనుక మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ మీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్గా కానీ లేదంటే డిసీజ్డ్ పర్సన్ అయ్యండి, వాళ్ళ చిల్డ్రన్ అయ్యండి మీరు అప్లై చేస్తామని ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. అట్లాగే చూసుకుంటే ప్లస్ మీకు ఏదైనా స్పోర్ట్స్లో మెరిట్ ఉంటే కానీ ఇప్పటి నుంచి చూసుకుంటే గత 3 ఇయర్స్లో మీరు ఏదైనా స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ చేస్తుంటే రిప్రజెంట్ చేస్తుంటే స్టేట్కి కానీ ఇంటర్నేషనల్ కానీ నేషనల్ కానీ ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. మీకు కనుక ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో. ఎస్ పెడితే కనుక ఎస్సీ ఎస్టీనా ఓబీసీనా ఇదైతే మెన్షన్ అయితే చేసుకోవాలి, ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఈ వేకెన్సీస్కి సంబంధించి డ్రైవర్ కానిస్టేబుల్ ఢిల్లీ పోలీస్ 21 to 30 ఇయర్స్ అండి, 21 నుంచి 30 సంవత్సరాలు. అంటే మీరు 2/7/1995 అలాగే 1/7/2004 మధ్య కనుక బారన్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఈ 2 సంవత్సరాల మధ్య కనుక మీరు పుట్టి ఉంటే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 35 సంవత్సరాలు, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 33 సంవత్సరాల వరకు అవకాశం అయితే ఉంటుంది. సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. మనం సేవ్ అండ్ నెక్స్ట్ అన్నాము, ఓకే అనాలి. ఇంకా కూడా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట. మొదటైతే మనకి ఇక్కడ సిఆర్ అంటే సెంట్రల్ రీజియన్, మనది వచ్చేసరికి సదరన్ రీజియన్లో కనుక మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటే కిందకు వచ్చేస్తే మనకి ఏలూరు, గుంటూరు, హైదరాబాద్, సికింద్రాబాద్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, సిద్దిపేట, ఇంకా కూడా తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. మీకు కావాల్సినటువంటి ఆప్షన్స్ డిఫరెంట్గా 3 ఆప్షన్స్. మొదట ఎస్ఆర్ అంటే ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతాయి, మీరు ఆ 3 కూడాను సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు ఏ రీజన్ ఎక్కడ కావాలంటే అక్కడ. మీకు ఎన్సీసీ కానీ సర్టిఫికేట్ ఉంటే ఏబీసీ ఏదన్నా ఎస్ పెట్టి మెన్షన్ చేయాలి, ఏనా బీనా సి అనేది. నో పెడితే అవసరం లేదు, ఇది కూడా నో పెట్టాలి. ఇంకా కూడా మీరు రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ ఉంది అనమాట, ఆర్ఆర్యూకి సంబంధించి. దాంట్లో ఏదన్నా మీరు డిగ్రీ కానీ లేదా పీజీ డిప్లొమా కానీ చేస్తుంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. సంబంధించి మీ యొక్క మొబైల్లో కనుక ఈ యొక్క క్యూఆర్ కోడ్ జనరేటర్ ఉంటుంది అనమాట, దాని ద్వారా చేసుకొని లింక్ని అప్లోడ్ చేసిన అవుతుంది. లేదంటే కనుక మీరు డైరెక్ట్గా క్యాప్చర్ కూడా చేసుకోవచ్చు అనమాట. కొంచెం వైట్ బ్యాక్గ్రౌండ్ నుంచి లాగా చూసుకొని వెనకాల ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేకుండా కొంచెం ప్లెయిన్ వాల్ లాంటివి చూసుకొని మీరు అక్కడ అయితే మీరు యొక్క ఫోటోని క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. అలాగే సిగ్నేచర్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఒక ఎస్ఎస్సిది మొబైల్ యాప్ అయితే ఉందన్నమాట. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మొబైల్లో డాష్ బోర్డ్కి వెళ్ళిపోతే మై అప్లికేషన్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కంటిన్యూ బటన్ అనేది ఉంటుంది అనమాట. ఎక్స్పెక్ట్ ఎగ్జామ్ సపోజ్ ఇక్కడ ఫేస్ 13 సెలెక్షన్ కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోయి మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆధార్ ఆథెంటికేషన్ పేజ్ ఉంటుంది, ఆ యొక్క ఫేస్ ఆథెంటికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలా కూడా మీరు ఈ యొక్క ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఫోటో అనేది ఇలాగైతే ఉండాలని చెప్పేసి మన స్పెసిమెన్ ఇచ్చారనమాట, అలౌడ్ ఫోటో అనమాట. ఇలాగా కింద కొన్ని రకాలుగా ఇచ్చారు, ఇలాగైతే ఉన్న బ్లర్గా కానీ ఇలాగైతే క్యాప్స్ పెట్టుకోవటం కానీ అలా అయితే ఉండకూడదు అనమాట. అప్లికేషన్ రిజెక్ట్ అయితే అవుతుంది. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. మీరు ఇలాగ ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టాల్ అయిన తర్వాత ఫోటో అయితే మీకు ఫ్రంట్ కెమెరా నుంచి ఈ విధంగా ఇదైతే తీసుకోవచ్చు అనమాట. దీనిని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాగిన్ అనమాట. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయిపోవాలి. ఫ్రెండ్స్ మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ అలాగే మనకి లైట్ ఉండేలాగా చూసుకొని, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అలాగే గుడ్ లైటింగ్ ఉండేలాగా చూసుకొని మనం ఈ యొక్క కెమెరా అయితే మనం ఐ లెవెల్లో పెట్టుకొని ఈ యొక్క క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ క్యాప్ అలాగే మాస్క్ కానీ ఇలాగ మనం వేర్ చేసుకోకూడదు. ఇక్కడ ఇంటూ మార్క్ ఇచ్చారు, ఇలాగైతే ఉండకూడదు అనమాట. ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చినటువంటి ఈ ఫోటో ఈ విధంగా అయితే మనం ఫోటో క్యాప్చర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క ఫోటో కనుక సక్సెస్ఫుల్గా కనుక ఇది క్యాప్చర్ అయిపోతే మీకు ఇలాగ మెసేజ్ అయితే వస్తుంది అనమాట, సక్సెస్ఫుల్ అని చెప్పేసి, ఫోటో హ్యాస్ బీన్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. సిగ్నేచర్కి సంబంధించి ఇక్కడ ఒక లింక్ అయితే ఇచ్చారనమాట. అక్కడ క్లిక్ హియర్ టు రీడ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక బాక్స్ ఇస్తారనమాట. వీళ్ళు
ఆ బాక్స్ మీద ఇక్కడ బాక్స్ అయితే ఇచ్చారో ఈ బాక్స్ అనేది మనం కట్ చేసుకొని దాంట్లో విత్ ఇన్ ద బాక్స్ ఈ లోపల బాక్స్ లోపల పూర్తిగా చక్కగా ఈ బాక్స్ని ఇక్కడ వరకు కూడాను మీరు సిగ్నేచర్ చక్కగా చేసుకోవాలన్నమాట. ఇక్కడ చిన్నగా చేయటం కాకుండా ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ దాకా చేసుకోవాలి. అంటే 80% అన్న మినిమం ఆక్యుపై అవ్వాలి సిగ్నేచర్ అనేది నీట్గా. ఇది అంటే ఈ బాక్స్లో ఇచ్చి ఈ బాక్స్ని మనం సిజర్స్ కట్ చేసుకొని దీంట్లో సైన్ చేసుకొని అదైతే మనం అంతవరకు క్రాప్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ శాంపిల్స్ ఇచ్చారనమాట. సపోజ్ ఇక్కడ బాక్స్లో ఇలాగ సైన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ రిజెక్టెడ్ సిగ్నేచర్స్ ఉన్నాయి, ఇలా చేయకూడదు అనమాట. ఇక్కడ చిన్నగా ఒక 3 ఇలాగా చేయటం కానీ ఇలాగా చేయకూడదు అనమాట. సో చక్కగా ఇట్లాగా విజిబుల్గా ఉండాలన్నమాట, పెద్దగా నీట్గా. ఆ విధంగా ఈ బాక్స్ని కట్ చేసుకొని దాంట్లో సైన్ చేసి దానిని స్కాన్ చేసుకొని క్రాప్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. 10 to 20 KB మధ్య జేపీజీలో ఉండాలన్నమాట. ఇక్కడ డైమెన్షన్స్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. 6 cm విడ్త్, 2 cm హైట్ అనమాట. ఆ విధంగా దీనిని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫోటో క్యాప్చర్ అయిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చర్ అగైన్ అని వస్తుంది, లేకపోతే సేవ్ అనమాట. మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి సిగ్నేచర్ అప్లోడ్ చేసాము, మన లైవ్ ఫోటో కూడాను ఇదైతే క్యాప్చర్ అయిందనమాట. ఇక్కడ డిక్లరేషన్ అడుగుతున్నారు, ఐ అగ్రీ అనాలి. ఇక్కడ క్యాప్చర్ ఇచ్చారు, ఇది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఎలా అయితే వచ్చిందనమాట, అప్లికేషన్ సబ్మిటెడ్, కంటెంట్స్ నాట్ వెరిఫైడ్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది. అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర జాగ్రత్తగా అయితే పెట్టుకోవచ్చు అనమాట.